అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో మహానాడు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. పార్టీ చరిత్రలో తొలిసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతూ ఉండడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 12 క్లస్టర్ల పరిధిలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. అర్బన్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి, జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేసి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఆ తర్వాత హాజరు నమోదు చేసి మహానాడును ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గతంలో 43 మహానాడుల కంటే ప్రస్తుతం జరిగిన 44వ మహానాడుకు ప్రత్యేకత ఉందన్నారు. జాతి తెలుగుదేశం పార్టీ మహానాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఈరోజు అన్న ఎన్టీఆర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ రేపు ఆయన జన్మదిన సందర్భంగా 2 రోజుల మహానాడు అమరావతిలో ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా మొదలైంది. ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఊర్ల నుంచే వాళ్ళ క్లస్టర్ల ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉంటారు. ఈ మహానాడులో మొదటి ప్రత్యేకత ఏంటంటే 3వ తరం నేత, యువగలం అధినేత, పార్టీకి నేనున్నానంటూ యువతకు భరోసా ఇస్తూ, రాష్ట్రానికి భరోసా ఇస్తూ, తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ భరోసా ఇస్తూ ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదటిసారి ఎన్నికైన తర్వాత జరుగుతున్న మహానాడు, కార్యకర్త అధినేత, స్త్రీశక్తి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈ మహానాడు జరుగుతుంది. రాబోయే 3 సంవత్సరాలకు రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధితో పాటు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా పెట్టుబడుల అంశం కావచ్చు, అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోయేదానికి ఇదొక మామూలు మహానాడు కాదు, ఇదొక రోడ్ మ్యాప్. రాబోయే 3 సంవత్సరాలకి ఇదొక రోడ్ మ్యాప్. అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీ అని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం పనిచేస్తున్నామని చెప్పేదానికే ఈ మహానాడులో ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా 3 సంవత్సరాలకు జరగబోయే కార్యక్రమాలకు ఒక రోడ్ మ్యాప్ లాంటిది. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు 12 క్లస్టర్లో 44వ మహానాడు పండుగ జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంధన పొదుపులో భాగంగా ఈరోజు వర్చువల్ విధానంలో ఈరోజు మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా యాక్చువల్గా నెల్లూరులో పెట్టాల్సిన ఈ మహానాడుని ఇంధన పొదుపులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈరోజు మా యువ నాయకుడు, అలాగే భవిష్యత్ నాయకుడు, యుగలం అధినేత, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు తొలిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగే ప్రోగ్రాం. దీన్ని ప్రతి కార్యకర్త ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. మహానాడు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి గత వారం 10 రోజుల నుంచి ఉత్సాహంగా ఎదురు చూశారు. ఈరోజు ఈ పండుగ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేసి జరుపుకుంటున్నారు. దేనికంటే గతంలో కొంతమందికి మాత్రమే మహానాడులో పాల్గొనే అవకాశం వచ్చేది. కానీ ఈరోజు క్లస్టర్ వైజ్, అంటే ఆల్మోస్ట్ మన ఇంట్లో జరుపుకునే పండుగ, ఇంటిలో జరుపుకునే విధంగా ఈరోజు కార్యకర్తలు పండుగ జరుపుకుంటున్నారు. అంటే క్లస్టర్ వైజ్ అంటే ఇంటి పరిసరాల్లోనే ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో బ్రహ్మాండంగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దాదాపు 1 కోటి సభ్యత్వాలకు పైగా కార్యకర్తలకి చేయించడం జరిగింది. అలాగే 1 కోటి సభ్యత్వాలతో పాటు కేవలం 100 రూపాయలు కడితేనే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా కానీ కార్యకర్తలకి అందించడం జరుగుతుంది. ఇవే కాకుండా వచ్చే 3 సంవత్సరాల్లో ఈరోజు దిశా నిర్దేశం చేసే విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాను.